రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలు ప్రస్తావిస్తామన్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఎయిమ్స్ కు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు ఎంపీ. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటికీ కూడా మహిళలు స్వేచ్ఛ, విద్య, ఆర్థిక స్వావలంబన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని తెలిపేలా తాను వేసిన పెయింటింగ్ ప్రదర్శించారు బూర నర్సయ్య గౌడ్. సెషన్స్ స్టార్ట్ అవుతుంది. గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి ఎయిమ్స్ ప్రకటిస్తున్నట్లు చివరి సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే మా ఎంపీలందరం కలిసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే దానికి బడ్జెట్ కేటాయించాలని మేము విజ్ఞప్తి చేయబోతున్నాం. అలానే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు, అలానే ఈసారి ఎయిమ్స్ సరే ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రానికి ఐఎం కూడా లీడ్ చేపట్టి దాన్ని కూడా అడగటం. అన్ని రాష్ట్రాల కంటే సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం అత్యధికంగా ముందు ఉంది, పెద్దపీట వేస్తుంది. దాన్ని మ్యాచింగ్గా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఎన్డీఏ ఒక నినాదం ఏదైతుందో దాని స్ఫూర్తి బాగుంటుందని నేను భావిస్తున్నాను. సరే, పెండింగ్ ఉన్నటువంటి హైకోర్టు ఇష్యూ కానీ, ఉద్యోగుల డివిజన్ కానీ, లేకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కానీ, వీటన్నిటినీ మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. 100% ఇటు కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు తోడ్పాటు ఇస్తూనే మన రాష్ట్ర హక్కుల కొరకు పోరాటం జరుగుతుంది. అయితే కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని నేను భావిస్తున్నాను.